శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం అరుణాచల శివ. సో అందరికీ నమస్కారం. ఇందాక మనం ఆస్ట్రాలజీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం న్యూమరాలజీ మాట్లాడుకున్నాం. న్యూమరాలజీ ఏముంటుందంటే బర్త్ నెంబర్ ఉంటుంది, మన పుట్టిన డేట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు బుధవారం పుట్టే మీకు బుధుడు అధిపతి ఉంటారు. అలాగే టోటల్ యాడ్ చేసిన సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే లైక్ కమల్ హాసన్ గారి బర్త్డే November 7th, 1954. సో టోటల్ యాడ్ చేస్తే ఒక సంఖ్య వస్తుంది. తర్వాత రజనీకాంత్ గారి December 12, 1950. సో టోటల్ యాడ్ చేసే సంఖ్య బట్టి వాళ్ళు ఎంత డెస్టినీ ఎంత ముందుకు వెళ్తారు చెప్పేది. సో అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నెలలో పుట్టినా 1, 10, 19, 20 పుడితే మీరు సూర్యుడు ఆదిలో ఉంటారు. అది యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ సన్. సో మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. యూ కెన్ గో అ లాంగ్ వే. మీరు గ్యారెంటీగా డబ్బులు సంపాదిస్తారు. అంటే మీకు ప్రకృతి పంచభూత హెల్ప్ చేస్తారు. సో మీ లక్కీ డే సండే అండ్ లక్కీ కలర్ గోల్డ్. ఏదైనా షైనింగ్ కలర్ అయితే మీకు సెట్ అవుతుంది. సో ఆదివారం మీరు జాగ్రత్తగా ఉండాలి. నాన్ వెజ్ గ్యారంటీకి 90% అవాయిడ్ చేస్తాం. 100% అవాయిడ్ చేస్తాం. తర్వాత నెంబర్ ఎవరైతే ఎనీ మంత్ 2, 11, 20, 20 పుడితే వాళ్ళకి చంద్రదశ చంద్రుడు అదిలో ఉంటారు. చంద్రుడు అంటే వీ కెన్ ఓన్లీ సీ 2 planets. రెండే మనం చూడగలం కదా. ఒకటి సూర్యభగవాన్ చూడగలం, రెండోది చంద్రభగవాన్ నైట్ టైం. సూర్యుడు ఎప్పుడు స్థిరంగా ఉంటారు. చంద్రుడు అనేది మనకి అమావాస్య పౌర్ణమి ఉంటుంది. ప్రతి గడియ ఒక స్పీడ్గా మారుతుంది. అంటే మన మైండ్ ఇంపాక్ట్ చేస్తుంది. చాలా మంది క్రియేటివ్ పీపుల్, మైకిల్ జాక్సన్ డాన్సర్, ఎవరైనా మనకి కీరవాణి గారు July 11th. సో ఎవరైతే 2 సంఖ్య ఎక్కువ పుట్టినంతా క్రియేటివ్గా ఉంటారో వాళ్ళు బిజినెస్ కూడా బాగా చేయగలరు. సో వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటే వైట్ ఎక్కువ వేసుకోవాలి, శివుడిని ఎక్కువ పూజించాలి, మండే 100% నాన్ వెజ్ అవాయిడ్ చేశారు. వాళ్ళ మనసుని ఆధారం చేసుకోవాలి, ఎక్కువ యోగా చేసుకుంటూ. సో అలాగుంటే బాగుంటుంది. అండ్ అలాగే వాళ్ళకి ప్లస్ అండ్ మైనస్ చెప్తాను. తర్వాత ఈ పార్ట్ అయితే ఇనిషియల్గా ప్లస్ చెప్తాను. తర్వాత ఎవరైతే ఎనీ మంత్ 3, 12, 21, 30 పడుతుంది గురుడు అంటే తెలుసు కదా, మనకి లైఫ్లో గురు ఉండాలంటారు. గురుబలం ఉంటేనే రాజకీయంగా చాలా పవర్ఫుల్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు December 21 కానీ చాలామంది ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎం కూడా May 12th పళనిస్వామి ఉన్నారు కదా, అది ఆ పవర్ ఏంటంటే రాజకీయంలో కొద్దిగా రాణిస్తారు. ఐ బిలీవ్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్స్ కూడా December 21 పుట్టాడు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి రాజకీయాల్లో బాగా అంటే ఎనీథింగ్ దే హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీస్. సో ఆలోచిస్తారు. దే హ్యావ్ దట్ డిసిప్లిన్గా బతుకుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి చూశారు కదా, అన్ని ఇయర్స్ అన్ని పాదయాత్ర చేస్తూ. సో దే హ్యావ్ ద పవర్. ఎవరైతే 3, 12, 21, 30 పుట్టారు అనుకోండి, వాళ్ళకల్లా డివోషన్ కూడా మంచిగా కనెక్ట్ అయి ఉంటారు. చాలా మంది నేను స్వామి చెప్పారు, రమణ మహర్షి గారు December 30. చాలా మంది ఉన్నారు. సో 3 నెంబర్ అనేది గురుడు అనేది. తర్వాత వాళ్ళకి లక్కీ డే లక్షవారం అండ్ లక్కీ కలర్ ఎల్లో. వాళ్ళు 100% అవాయిడ్ చేయాల్సింది లక్షవారం. తర్వాత వచ్చే నెంబర్ వచ్చి 4. అదే ఎన్ని నెల 4, 13, 22, 38 అంటే రాహు. ఇప్పుడు నాకు సూర్యుని చెప్పాను పవర్ఫుల్. దాని వెనకాల ఉండే షాడో ప్లానెట్. అంటే ఇప్పుడు మనకి దాని ఏమంటారు, అమావాస్య పౌర్ణమితో పాటు మనకి గ్రహాలు ఉంటాయి కదా, దాని ఏమంటారు మోస్ట్ పవర్ఫుల్ గ్రహం రోజు ఉంటుంది. షాడో ప్లానెట్ రాహుకేతు ప్లానెట్ తెలుసు కదా. అలాగే రాహుకేతు అనేది చాలా పవర్ఫుల్ ప్లానెట్స్. వీళ్ళకంటూ ఒక రోజు ఉండదు, కానీ వీళ్ళకి ఇష్టమైన రోజు అంటే సండే. వీళ్ళకి బ్లాక్ డ్రెస్ కలర్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ రంగంలో రాణిస్తారంటే షాడో అనేది ఏంటంటే మనకి కెమెరా ఛాయ చిత్ర రంగంలో బాగా రాణిస్తారు. చిరంజీవి గారు August 2, తలపతి విజయ్ June 2, మనకి దర్శక ధీరుడు మన దాసనారాయణ గారు May 4th, 4 నెంబర్ త్రిష కూడా ఆ రోజు May 4th. సో ఆ పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రాణిస్తారు. హీరో అవరు కానీ హీరోయిన్ అవరు కానీ, అంటే కెమెరా ముందు బాగా నిలబడి రాణించగలిగి ఎవరైతే ఎన్ని నెలలో 14, 11, 20, 30. అలాగే మనకి వాళ్ళు బిజినెస్ బాగా చేస్తారు. వాళ్ళు ఒక పవర్ఫుల్, కొద్దిగా డేంజరస్ టైప్. వాళ్ళు కొద్దిగా కోపం తగ్గించుకోవాలి. చెప్పాను కదా, సండే పూర్తిగా నాన్ వెజ్ మానేసి బ్లాక్ డ్రెస్ ఎక్కువ వేసుకోవాలి. సో తర్వాత వచ్చే నెంబర్ 5 నెంబర్. ఎవరైతే ఎన్ని నెలలో 5, 14, 23 పుడితే వాళ్ళ కమ్యూనికేషన్ లైక్ ఆమీర్ ఖాన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో దే హ్యావ్ దట్ అంటే మంచి ఇమాజినేషన్ ఉంటుంది, బాగా మాట్లాడగలరు. ప్రభాస్ రీచ్ కూడా అవుతుంది. ప్రభాస్ కొద్దిగా సాఫ్ట్గా మాట్లాడినా October 23rd. సో ఎక్కువ మంది రీచ్ అయ్యారు. నేను స్పీడ్గా మాట్లాడితే అనుకోకండి. సో ట్రై టు స్లో డౌన్. ఎవరైతే 5, 14, 23 పడతారో వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లక్కీ డే వచ్చి బుధవారం. మన ఎక్కడున్నాం వెనకతల మనకి ఇండియా మొత్తం మీద విశ్వం మొత్తం మీద ఎక్కువ మనకు కనిపించే 3 కలర్లు. ఎక్కువ ఆకాశం నీలం, సముద్రం కూడా నీళ్ళు. తర్వాత మనకి చెట్టు పచ్చదనం. సో వాళ్ళకి ఎవరైతే 5, 14, 23 గ్రీన్ ఇస్ ద లక్కీ కలర్. లక్కీ ఇష్టమైన వేరే లక్కీ అది చూసుకోవాలి. బుధవారం వాళ్ళకి ఇష్టమైన రోజు. నాన్ వెజ్ మానేయాలి. వాళ్ళు ఎక్కువ కోపాన్ని తగ్గించుకొని ఎక్కువ వినాయకుని పూజించాలి. అయ్యప్ప స్వామి అయిపోయింది కదా. సో నెక్స్ట్ 6 నెంబర్. అది ఎవరైతే ఎనీ నెలలో 6, 15, 24. 6 అంటే తెలుసు కదా, శుక్రుడు, లక్ష్మీదేవిని పూజించాలి. వాళ్ళు నీట్నెస్ ఉండాలి. కొత్త బట్టలు కొనుక్కోవడం, పర్ఫ్యూమ్స్ కానీ ఆల్వేస్ నీట్గా ఉండాలి. వాళ్ళు ఏ రంగంలో అనిస్తారంటే బిజినెస్లో బాగా చేస్తారు. వాళ్ళు సౌమ్యంగా ఉంటారు, కానీ క్రియేటివ్తో పాటు బిజినెస్ 2 చేయగలరు. వాళ్ళకి ఏంటంటే అదొక రొమాంటిక్ సైడ్ ఉంటారు. వెరీ గుడ్ అడ్వాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు రమ్యకృష్ణ గారు 15 ఆర్ట్ క్రాఫ్ట్లో పర్ఫెక్షన్ తీసుకురాగలరు. సో వాళ్ళకి లక్ష్మీదేవి కూడా నిత్యం వస్తుంటారు. సో వాళ్ళు శుక్రవారం నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ లక్ష్మీదేవిని పూజించాలి.
నెక్స్ట్ నేను చెప్పాను కదా రాహు, ఇప్పుడు కేతు వచ్చింది. ఎవరైతే ఎన్ని నెలలో 7, 16, 25 పుడితే గ్యారంటీగా రాహు కేతు అనేది షాడో ప్లానెట్ కదా, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రాహుకి చెప్పాను కదా, సూర్యుడికి ఒకరు వాళ్ళకంటూ రోజు ఉండదు, ఒక గ్రహం ఉండదు కాబట్టి వీళ్ళు చంద్రుడు అని కదా ఉంటారు. సో కేతు వీళ్ళకి 7, 16, 25 లైక్ ఈ చంద్రుడిలాగా మంచి క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. మన దర్శక దీర్ఘుడు, ప్రపంచంలోనే బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ నాకు తెలిసి జేమ్స్ కెమెరాన్ ఆగస్ట్ 16 పుట్టాడు. సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా అనుకుంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైకిల్ షూమాకర్ కానీ, కొంతమంది సెలబ్రిటీస్ కూడా పుట్టిన 7 నెంబర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళే చేశారంటే. అలాగే నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే ఒక నటుడు ఉన్నాడు, December 25 పుట్టాడు, అంటే 7 నెంబర్ అనేది క్రియేటివ్గా ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ కోపం కూడా ఎక్కువ. వాళ్ళు ఎక్కువగా కుక్కలకి ఫీడ్ చేయాలి, డాగ్స్కి. మండే నాన్ వెజ్ తినకూడదు, శివుని పూజించాలి. సో ఈ తర్వాత నాకు ఇష్టమైన పవర్ఫుల్ నెంబర్ నీకు ఇప్పుడు చెప్తాను. ఆ నెంబర్ ఏంటంటే 8 నెంబర్. ఎవరైతే ఎనీ నెల 8, 17, 26 పుడితే, లైక్ 8 అంటే శని భగవానికి ఎవరైనా దేవుళ్ళు కూడా భయపడే అది. అంటే ఇట్స్ లైక్ ఏ టీచర్, అంటే ఇట్స్ లైక్ ఏ లాయర్, కరెక్ట్ డిసిప్లిన్. ఇది మీరు ఏం చేస్తారో కర్మానుసారం మీకు ఇచ్చేది. కానీ వాళ్ళకి ఏ పైన కొంచెం స్లోగా అవుతుంది. శనిలో కొద్ది స్లోగా మూమెంట్ ఎలా ఉంటుందో గ్రహాల్లోని, ఎందుకంటే స్లోగా వెళ్తారు కాబట్టి వీళ్ళు కూడా స్లో అవుతుంది, కానీ స్థిరంగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ September 17 అంటే 8 శని పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో లేట్గా పిఎం అయినా స్థిరంగా ఇప్పుడు అయ్యి 12 years అవుతుంది. నాకు తెలిసి ఇంకో 2 terms ఉంటుంది, అంత పవర్ఫుల్గా రిజిస్టర్ చేస్తారు. వాళ్ళకి ఓన్లీ బ్లాక్ కరెక్ట్. వాళ్ళు ఎక్కువ హనుమాన్ పూజించారు, హనుమాన్ అండ్ శని భగవాన్ని చూసుకుంటే అందరికీ పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ పొగరంతా తగ్గించుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. సో ఎందుకున్న పవర్ అది. ఎన్ని నెలలో 8, 17, 26. సో నెక్స్ట్ వచ్చేది అది నాకు ఇష్టమైంది, పర్సనల్గా నాకు ఫేవరెట్ 9, 18, 27 ఎన్ని నెలలో. 9 అంటే ఏంటి? కుజుడికి ఎవరు మెయిన్ దేవుడు? అంగార గ్రహానికి మెయిన్ దేవుడు ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అంటే వారికి అధిపతి కాబట్టి దేవుళ్ళలో సైనాధిపతి ఎవరు అంటే వారు మొత్తం రాక్షసుని సంహరించింది అతను ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. తీసుకున్న కరుంగ మాలగా వాళ్ళు ఎవరైనా ఎక్కువ చూడండి, వాళ్ళు పోలీసులు అవుతారు, లేదా ఏమంటారు ఆర్మీలో కానీ ఏదైనా లీడర్షిప్ క్వాలిటీస్లో ఉండేది, మంచి ఫైటర్ అవ్వచ్చు. సో దే హ్యావ్ దట్ పవర్. ఆ పవర్ని కట్టుకుని వాళ్ళకి కోపం చాలా ఎక్కువ ఉంటుంది. ఇమీడియట్గా ఎవరైనా ట్రాక్ చేసేంత పవర్ ఉంటుంది. వాళ్ళకి కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళకి రెడ్ డ్రెస్ కరెక్ట్, మంగళవారం నాన్ వెజ్ అస్సలు తినకూడదు. వాళ్ళకి ఏదైనా డిసిప్లిన్ ఎక్కువ కాబట్టి డిసిప్లిన్ వాళ్ళకి కొద్దిగా కోపం తగ్గించుకోవాలి. సో వాళ్ళది చాలా సక్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పాను కదా, అన్ని నెంబర్ చెప్పాను. మీ ఏ నెంబరో మీరు నాకు మెసేజ్ చేయండి, మీకు మంచి వీడియోస్ ఇలా పెడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం అరుణ.